జిల్లాలో దారుణం జరిగింది. కోరుట్ల మండలంలో కాలనీలో భర్త భార్యపై దాడి చేసిన ఘటన తీవ్ర కలకలాన్ని రేపుతోంది. భార్యపై చిన్నపాటి గొడవతోటి భార్యపై కత్తితో దాడి చేశాడు భర్త. అయితే వీరిద్దరికీ కూడా 2 సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం జరిగింది. 2 ఏళ్ల కిందట ప్రేమ పెళ్లి చేసుకున్న ఈ జంట తరచుగా కూడా వీరిద్దరి మధ్య అడపదడప గొడవలు వస్తూ ఉండేవి. అయితే రాత్రి చిన్నపాటి గొడవతోటి భర్త కత్తితో భార్యపై దాడి చేశాడు హరిబాబు. దాడితోటి భార్య తీవ్రంగా కూడా గాయపడింది. వెంటనే హుటాహుటిన హాస్పిటల్కు తీసుకెళ్లే లోపే భార్య మృతి చెందినట్టు కూడా చెప్తూ ఉన్నారు. భార్య మృతితో పిఎస్లో భర్త లొంగిపోయాడు. ఈ ఘటన అంతా కూడా జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మాదాపూర్లో చోటు చేసుకుంది. భార్యపై భర్త కత్తితో దాడి చేశాడు. అయితే చిన్నపాటి గొడవ కారణంగా ఆమెతో కత్తితో దాడి చేసేందుకు ప్రయత్నించిన క్రమంలో ఆమెకు గాయమైంది. ఇంతలోనే హుటాహుటిన హాస్పిటల్కు తరలించే లోపే భార్య మృతి చెందింది. భార్య మృతితో భర్త పిఎస్లో లొంగిపోయాడు. ఈ ఘటనకు సంబంధించి అటు అందరూ కూడా తీవ్రంగా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. భార్య కుటుంబీకులంతా కూడా 2 ఏళ్ల కిందట వీరిద్దరు కూడా ప్రేమ వివాహం చేసుకున్నారు. 2 ఏళ్లకే తమ కుమార్తె చనిపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్రంగా విలపిస్తూ ఉన్నారు. రాత్రి చిన్నపాటి గొడవ కారణంగా భార్యపై భర్త హరిబాబు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలాన్ని సృష్టించిందనే చెప్పాలి. అయితే భార్య మృతి చెందిన తర్వాత భర్త హరిబాబు పిఎస్లో లొంగిపోవడం అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ కరీంనగర్ నుండి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, మొత్తంగా జగిత్యాల జిల్లాలో భార్యపై కత్తితో దాడి చేసి భర్త అనంతరం ఆమె మృతి చెందిన తర్వాత పిఎస్లో లొంగిపోయిన పరిస్థితి. కుటుంబ సభ్యులు ఏమంటున్నారు, పోలీసులు ఏం చెప్తున్నారు? జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మాదాపూర్ గ్రామానికి చెందినటువంటి యూట్యూబర్ వైష్ణవి యూట్యూబర్ గా ఇటు పేరుగాంచినటువంటి అమ్మాయి దారుణ హత్యకు గురి కావడం, ప్రేమించి పెళ్లాడినటువంటి భర్తనే ఆమెను కడతెరిచినటువంటి సంఘటన అయితే నిజంగా అక్కడ కలకల సృష్టిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. మాదాపూర్ గ్రామానికి చెందినటువంటి వైష్ణవి అనే యూట్యూబరు గత సంవత్సరం కిందట కొరుట్ల పట్టణానికి చెందినటువంటి చిత్తూరి హరిబాబు ఇద్దరు కూడా ప్రేమించారు, పెళ్లి చేసుకున్నారు. అయితే ఆ అబ్బాయి తల్లిదండ్రులు ఆ అమ్మాయిని చేసుకోవద్దని చెప్పి కండిషన్ పెట్టడంతో తల్లిదండ్రులను ఎదిరించి కూడా ఆ అబ్బాయి ఇటు వైష్ణవితో పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ ఇంట్లోనే వైష్ణవి వాళ్ళ ఇంట్లోనే ఉండడం జరిగింది. అయితే అత్తమామ ఇంట్లోనే ఉన్నటువంటి నేపథ్యం లోపల ఇటు కొద్ది రోజుల నుంచి కూడా వీళ్ళు అత్తగారింట్లోనే కాపురం పెట్టుకొని ఎవరి పనులు వారు చేసుకుంటున్నటువంటి నేపథ్యం లోపల ఇటీవల తన తల్లిదండ్రుల నుంచి దూరంగా ఉన్నటువంటి నేపథ్యము, తర్వాత ఇంట్లో ఇటు ఎవరైతే హరిబాబు ఇంట్లో ఆస్తికి సంబంధించినటువంటి వివాదం తలెత్తడంతో పాటుగా ఇటు కొద్ది రోజుల నుంచి కూడా ఇటు ఆయన తల్లిదండ్రులతో ఆస్తి పంపకాల నేపథ్యం లోపల వారి హరిబాబు తల్లిదండ్రులతో గొడవ పడుతున్నటువంటి పరిస్థితి. కానీ ఈ వైష్ణవి కూడా ఇటీవల ఇటు గర్భం దాల్చింది. ఈ సమయం లోపలనే ఇప్పుడు హరిబాబు వైష్ణవి పైన దాడి చేసి ఆ కత్తితో పొడిచి చంపడం అనేటువంటిది కొరుట్ల పట్టణం లోపల నిజంగా ఒక సంచలన సృష్టి అని చెప్పుకోవచ్చు. చాలా రోజుల నుంచి కూడా వీళ్ళిద్దరూ అన్యోన్యంగా ఉన్నారు. చాలా రోజుల నుంచి కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇటు అబ్బాయి తల్లిదండ్రులు ఒప్పుకోకపోయినా కానీ వైష్ణవిని పెళ్లి చేసుకొని చాలా మంచిగా చూసుకున్నటువంటి నేపథ్యం లోపల ఒక్కసారిగా ఉదయం సమయం లోపల గొడవ పడి కత్తితో దాడి చేసి తర్వాత పోలీస్ స్టేషన్ లోపల లొంగిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. అంటే మరి వైష్ణవిని చంపడానికి గల కారణాలు ఏమున్నాయనేటువంటిది అయితే ఇప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఆ అబ్బాయి అమ్మాయి ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత ఇటు వైష్ణవిని దారుణంగా కత్తితో పలు చోట్ల తీవ్ర గాయాలు చేసి హతమార్చడం, తర్వాత తానే పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయినటువంటి నేపథ్యం లోపల అసలు ఆ వైష్ణవిని హరిబాబు ఎందుకు చంపాల్సి వచ్చింది, వాళ్ళకు కారణాలు ఏంటి అంటే కొద్ది రోజుల క్రితం నుంచి హరిబాబుకు ఇంట్లో ఆస్తి పంపకాల వివాదం కూడా తలెత్తింది. అక్కడ ఇంట్లో తల్లిదండ్రులతో గొడవ పడుతున్నారు. కానీ ఇప్పుడు వైష్ణవిని ఇటు ఎంతో ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి వైష్ణవిని ఎందుకు చంపాల్సి వచ్చింది, కత్తితో అంత కత్తిపోట్లు పొడిచి చంపాల్సినటువంటి పరిస్థితి ఏమొచ్చింది అనేటువంటి కోణం లోపల అయితే పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. ప్రస్తుతము ఇటు పోలీస్ స్టేషన్ లోపల హరిబాబు లొంగిపోయినట్టుగా అయితే తెలుస్తుంది. అయితే హరిబాబు యొక్క వికృత చర్యలకు ఇటు తల్లిదండ్రులు కూడా పెద్ద ఎత్తున కూడా పోలీస్ స్టేషన్ కు వచ్చి ఆ పోలీస్ స్టేషన్ ముందు అర్థనాదాలు చేస్తూ కూడా అతన్ని శిక్షించాలి, కఠినంగా శిక్షించాలి, ఉరిశిక్ష వేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. యాక్షన్ తీసుకోకపోతే తామే అతన్ని చంపేస్తామంటూ కూడా అమ్మాయి తరపున బంధువులు పోలీస్ స్టేషన్ వద్ద పెద్ద ఎత్తున కూడా ఇటు నిరసన వ్యక్తం చేస్తూ కూడా ధర్నా చేస్తున్నటువంటి హరిబాబు కుటుంబ సభ్యులు ఏమంటున్నారు?
హరిబాబు కుటుంబ సభ్యులు ఇటు ఆస్తి వివాదాల నేపథ్యం లోపల ఇప్పటికి కూడా దూరంగానే ఉన్నారు. ఈ విషయం తెలిసినా గానీ ఇటు ఎందుకంటే అమ్మాయి ఇద్దరు కూడా ప్రేమించుకున్నటువంటి సందర్భం లోపల వాళ్ళు వ్యతిరేకించారు. అప్పంచెల్లి ఇటు తల్లిదండ్రులతో హరిబాబు వైష్ణవి ఇద్దరు దూరంగానే ఉంటున్నారు. హరిబాబు మొత్తం కూడా తల్లిదండ్రులతో దూరంగా ఉన్నటువంటి నేపథ్యం లోపల ఇటు వైష్ణవి చనిపోయిన తర్వాత కూడా వారు ఇక్కడికి రాలేదు. వారు తమ కోడలను చూసేటువంటి ప్రయత్నం కూడా చేయలేదు. కానీ ఎందుకు హరిబాబు వైష్ణవిని చంపాల్సింది వచ్చింది అనేటువంటిది అయితే ఇప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం పోలీసు అదుపు లోపల ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు సాయంత్రం సమయం లోపల మీడియా సమావేశం పెట్టి హరిబాబు వైష్ణవి పైన ఎందుకు కత్తితో అంత దారుణంగా పొడవాల్సిన పరిస్థితి వచ్చిందో తెలిపేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది మనకు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. సో మొత్తంగా రాతి భార్యతో చిన్నపాటి గొడవ కారణంగా భర్త కత్తితో ఆమెపై దాడికి తెగబడ్డాడు. ఈ నేపథ్యంలో ఆమెకు తీవ్ర రక్తస్రావం కావడంతో హుటాహుటిన స్థానికంగా ఉన్న హాస్పిటల్కి తరలించినప్పటికీ మార్గ మధ్యలోనే భార్య కనుమూసిన పరిస్థితి. దీంతో కుటుంబ సభ్యులు తీవ్రంగా కూడా అటు పిఎస్సి ఎదుట ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కఠినంగా నిందితుడిని శిక్షించాలి అంటూ కూడా అటు ఏదైతే వైష్ణవి కుటుంబ సభ్యులు ఉన్నారో వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మొత్తంగా భార్య మరణించిన అనంతరం నేరుగా పిఎస్కు వెళ్లి లొంగిపోయిన సిచ్యువేషన్ నెలకొంది. అయితే స్పాట్లోనే భార్య వైష్ణవి మృతి చెందిన పరిస్థితి స్థానికంగా కూడా కలకలం రేపుతోంది. ఈ ఘటన అంతా కూడా కోరుట్లలో చోటు చేసుకుందని చెప్పాలి. కుటుంబ సభ్యులు మాత్రం అతన్ని విడిచిపెట్టొద్దు, ఖచ్చితంగా కఠినమైన శిక్ష అమలు చేయాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. వాళ్ళ అమ్మనే చెప్తాను ఊరలో వాళ్ళ అమ్మ గోడ్ల చుకుందని వాళ్ళ అమ్మనే చంపెత్తా వద్దు అది చంపెత్తా ఊరలలో చంపెత్తానని చంపేసింది. ఆయన శిక్ష పడలే. మీ వల్ల కాకపోతే చెప్పుర్రి, మేము చంపెత్తాం. మీ వల్ల కాకపోతే చెప్పుర్రి. వాళ్ళ అమ్మనే చెప్తాను ఊరలో వాళ్ళ అమ్మ గోడ్ల చుకుందని వాళ్ళ అమ్మనే చంపెత్తా వద్దు అది చంపెత్తా ఊరలలో చంపెత్తానని చంపేసింది. ఆయన శిక్ష పడలే. మీ వల్ల కాకపోతే చెప్పుర్రి, మేము చంపెత్తాం. మీ వల్ల కాకపోతే చెప్పుర్రి. మొత్తంగా చిన్నపాటి గొడవ ప్రాణాలు తీసిందనే ఘటన కోరుట్ల జిల్లాలో చోటు చేసుకుంది. మొత్తంగా అక్కడ స్థానికంగా కూడా కుటుంబ సభ్యులైతే తీవ్రంగా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ కూడా వైష్ణవి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. వైష్ణవి కుటుంబ సభ్యులు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. అన్నదమ్ములు మొగడు అలా ఇంట్లో చంపేశారు. ఆ పిల్ల ధైర్యవంతురాలు వీడియో తీసిన వల్ల ఆ వీడియోలలో ఆ పిల్లాడు ప్రేమించిండు. నాకు ఆ పిల్ల కావాలని పట్టుబడితే మేము ఇయ్యం, ఆ పిల్లాడు మాకు నచ్చదు మేము ఇయ్యమని మేము సపడకున్నాం. ఆ పిల్ల లేకపోతే నేను చచ్చిపోతానన్నాడు. చచ్చిపోతానంటే ఆ తల్లిదండ్రులు చూసి ఆ పిల్ల అద్దురా అంటే ఆ పిల్ల లేకపోతే నేను చచ్చిపోతాను. మందు కూడా తాగిండు సారు, మందు కూడా తాగిండు. వాళ్ళంతా ఆ పిల్ల కాకపోతే నేను బతక, ఆ పిల్ల కావాలి నాకు, ఆ పిల్ల కావాలి నాకు అని వాళ్ళంతా నిడిచిపెట్టి వచ్చి పిల్లని తీసుకొని పోయి గుళ్ళ పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకుంటే వీళ్ళంతా చూసి ఏం చేసారు, పోంది బతకంది, పోని ఇన్కానిచ్చేదే ఇంకొనికానిచ్చేదే, పోని బతకని అని ఆయనకి అంటగట్టిన వల్ల వాళ్ళందరూ వచ్చి నీ పిల్లని చంపుతాం మేము, నా కొడుకును ఇంకో పెళ్లి చేస్తానన్న వాళ్ళ తల్లి అంటే ఇంట్లుంటది కదా, ఇంట్లోనే నెట్ తీసుకుపోయి చంపుతారు అనుకున్నాం సారు. అవసరం అవుతుంది. ఇప్పుడు మా చెల్లి ఏంటంటే ప్రెగ్నెంట్. ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉన్న టైంలో కూడా జాలి దయాకరణ ఇవి లేకుండా ఇప్పుడు 2 ప్రాణాలు తీసిండు. లోపల నా పాపని ఇప్పుడు మా చెల్లి ఇద్దరిని చంపిండు. ఫస్ట్ ఏమో ఆయన మంచిగా ఉండే నల్లి లేక ఉండుకుంటా నమ్మించి దెబ్బ తీసిపోయిండు. ఇప్పుడు రాత్రికి రాత్రే ఎంత నమ్మించినా అంత నమ్మించిండు. ఎన్ని రోజుల కడికి మూగ కూడా ఉన్నాడు. మూగ ఉంటే ఎందుకుంటున్నావు ఇట్లా అనుకున్నాం కానీ వాళ్ళ ఇంటోళ్ళకైతే అస్సలు ఇష్టం లేదు. ఆ పిల్లాడు ఏం చేసినా నాకు ఈమెనే కావాలని సూసైడ్ చేసుకొని చేసి అట్లా వేసి ఇట్లా వేసి మొత్తానికి అయితే వీళ్ళు జాలిపడి ఆ పిల్లలు ఎక్కడ చచ్చిపోతారని వీళ్ళు జాలిపడి తీసుకొచ్చుకొని జాలిపడి తీసుకొచ్చుకొని ఇంట్లో ఉంచుకుంటే మంచిగా ఆపాల్సింది పోయి నీకు ఒక పెద్ద ఇల్లు పెద్ద రూమ్ ఇచ్చి నిన్ను మంచిగా చూసుకుంటే నువ్వు ఇంచు కూడా జాలి లేకుండా నువ్వు చంపి ఎట్లా పోయినావు అన్నది
ఇదంతా మీరే చూసుకోవాలి, మీరు ఎట్లయితారో తెలియదు. వాళ్ళకైతే శిక్ష పడాలి. ప్రెగ్నెంట్ ఉన్న అమ్మాయిని చంపిండు కాబట్టి ఖచ్చితంగా మీరు రియాక్షన్ గ్యారెంటీ తీసుకోవాలి. ఆయన గురించి శిక్ష పడాలి, ఇది మాత్రం పక్క. చేసుకున్న తర్వాత ఇంటికి వచ్చినాక మీ ఇంటికి మీరు ఓన్రి భార్య భర్తలు బతుకురంటే వీళ్ళు భార్య భర్తలు వెళ్ళిపోయినాక అక్కడికి పోతే ఏమన్నా అంటే నేను ఆ పిల్ల నాకు వద్దు, నా అన్నమ్మలకు ఇష్టం లేదు, నా కొడుకులకు ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదు, ఆ పిల్ల నాకు వద్దు, నేను ఇంట్లో ఉంచుకోనని చెప్పి ఇచ్చిపెట్టి ఆ కొడుకు ఏమన్నా అంటే మీ ఇంట్లో అమ్మ నాకు ఒక అందరి కొడుకులకు మతొక ఇల్లు ఇచ్చినావు కదా, నాకు ఒక ఇల్లు ఇవ్వు, నా భార్య నిద్ర ఉంటా అంటే నాకు ఇష్టమైన కోడలు కదా దాన్ని చంపేస్తా, దాన్ని విడిచిపెట్టు, అది మనకు వద్దు అని చెప్పి ఎలా కొడితే మీరు ఏడు ఉండాలని చెప్పి అత్తారింటిలో ఉన్నాడు. ఒకటి పొలం కదా అని చెప్పి ఇంట్లోకి వచ్చి ఉన్నాడు. ఉండి ఇట్లనే మంచిగా బతుకుడు. ఒక తెల్లని దాకా పోతే తిరుగుతాడు, తల్లి దగ్గరికి పోతున్నాడు. రాత్రి ఒకటేగా ఫోన్ చేస్తాడు తల్లి, ఈడు పోవుడు అతడు ఎటు పోతున్నావు పిల్లగా అని అంటే ఎటు లేదు అక్కడ వేస్ట్ అని చెప్పుకుంటూ ఉన్నాడు. అట్లా ఇప్పుడు 5 నెలలు హాస్పిటల్ జాబ్ చేస్తాడట. అయితే ఇప్పుడు 5 నెలల గర్భవతి అయింది. 5 నెలలు పడ్డాయి. ఇప్పుడు పడ్డాక రోజు మా అమ్మ ఇంటికి పోతాను. మొన్న 3 రోజుల కింద మా అమ్మ ఇంటికి పోతాను చెప్పి తోలుకొని పోయిందట. ఇద్దరు భార్య భర్తలు పోయారు. పోయినాక అక్కడికి పోయినాక ఏం గొడవ పోయిందేమో కంట్ల కారం పోసిందట, కోడల కంట్ల పోసింది, కొడుకు కంట్ల కారం పొడి పోసి కొట్టింది కంట పట్టి. అయితే చంపుతాని ప్లాన్ చేసే వరకు అంటే తప్పించుకొని బయటపడ్డారు. ఇంటికి వచ్చి కళ్ళన్నీ నడుచుకుంటారు. ఏమైందంటే ఇట్లా మా అత్తమ్మ కారం పొడి పోసింది, ఆయన కారం పోసి నన్ను చంపాలని చూసింది అని చెప్పిన వరకు సరే అని మరి ఇక్కడనే ఉంటుంది అని చెప్పాను. ఇక్కడనే ఉన్నారు. ఈ 3 రోజుల కడికలు ఆడికి పోతుండు రోజు వచ్చి లాస్ట్ వరకు నిన్న కుక్కలు తెల్లినాక మురుగుతున్నాయి. ఎందుకు మురుగుతున్నాయి? మేము కొంత దూరం ఉన్నాం కదా అందరం. ఇది తలుపులు వేసుకొని భార్య భర్త పండుకున్నాక అలా రూములు భార్య భర్త పడుకుని తలుపులు గుర్తురట. గుద్దరికి తలుపు అమ్మ తలుపు ఎంత పోతుకుంటారు, ఈయన అనుకుంటారు భార్య భర్తలు కావచ్చు. వాళ్ళు దాంట్లో ఆడుకుంటారు, ఎట్లా అనుకుంటారు, రోజు రోజు పెట్టుకుంటారు వాళ్ళు అని చెప్పాను. ఇట్లా అది గుద్ది ఎట్లా చంపిండో ఏం చేసినా మాకు తెలియదు. ఇక ఆయన పొద్దు వచ్చేదాకా 6 గంటల దాకా అక్కడనే ఉన్నాడు. గొల్లెం పెట్టుండు, తను ఇంట్లో గొల్లెం పెట్టుడు భార్యలే పడ్డాడు. ఏమైంది హరిబాబు అంటే ఏం లేదు అని నవ్వుతున్నాడు. అయ్యో ఇద్దరు మంచిగా కావద్దని తల్లి అనుకున్నాక బయటకు వెళ్ళిండు. అత్తమ్మ ఏం లేదు అన్నాడు. బయటకు వెళ్ళిండు, బండి వేసుకుండు. నేను అక్కడ ఆగిలి ఉడుతున్నా, బండి వేసుకుని స్పీడ్ వెళ్ళిపోతున్నాడు, మా మూడుగా వెళ్ళిపోతాడు. ఇక తల్లి తలుపు నుంచి చూసేవారికి ఇక్కడ రక్తం ఇదంతా ఓడిచిండు. తల్లి వాళ్ళ అన్నలు, 2 అన్నలు, వాళ్ళ భార్యలు, తల్లి మొత్తం కలిసి తెలియదు చంపేసిండు. కథలు వెళ్ళిపోయిండు. పానం పోయింది, 2 పానాలు పోయినాయి. తల్లి పానం పోయింది, బిడ్డ పానం పోయింది, 2 పానాలు పోయింది. సో చూశారు కదా వైష్ణవి కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారో. మొదట వారికి ఇష్టం లేనప్పటికీ కూడా తమ పేరెంట్స్ వద్దని చెప్పినప్పటికీ కూడా తనే కావాలి, తను లేకపోతే నేను ఉండలేను అన్న విధంగా సూసైడ్ అటెంప్ట్ చేసి మరి బ్లాక్మెయిల్ ఓ రకంగా బ్లాక్మెయిల్ చేసి మరి ఆ అమ్మాయిని వివాహం చేసుకున్నట్టు కూడా చెప్తున్నారు. అయితే చేసుకున్న తర్వాత వీళ్ళే ఆశ్రయం కల్పించారు. అయినప్పటికీ కూడా అతను ఫస్ట్ మంచిగానే ప్రవర్తించినప్పటికీ కూడా ఇప్పుడు తన అసలు రూపం బయట పెట్టారంటూ కూడా కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తగా 2 ఏళ్లలోనే తమ కుమార్తెను బలి తీసుకున్నారంటూ కూడా వాళ్ళు తమ ఆవేదన వెళ్లబోసుకుంటున్న పరిస్థితి. మొత్తంగా చిన్నపాటి గొడవ కారణంగా కత్తితో దాడి చేసి భార్యను పొట్టబెట్టుకున్న భర్త భార్య మృతి చెందిన అనంతరం పోలీసులు ఎదుట లొంగిపోయారు. మొత్తంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.